వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి మనం చూసినప్పుడు అప్రమత్తంగా ఎలా ఉండాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఎలా యూస్ చేయాలో ఇవాళ లైవ్లో చూద్దాం. మనతో పాటు ఉన్నారు సాత్విక గుప్తా గారు. వారు ఇవాళ లైవ్ డెమోలో చూపిస్తారు. మనందరం కూడా చూసి తెలుసుకుందాం ఎలా జాగ్రత్త పడాలో. లెట్స్ స్టార్ట్. హలో సాత్విక గారు. జనరలీ ఫైర్ యాక్సిడెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ మాకు లైవ్ డెమో చూపిస్తున్నారు కదా, ఏది యూస్ చేస్తున్నారండి? బికాస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఇక్కడ యూస్ చేసే విధానం ఏంటి, ఎక్కడ ఇది ఎలా యూస్ చేయాలి? ఓకే అండి, జనరల్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో మనకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయన్నమాట. ఏబీసీ టైప్ ఉంటుంది, CO2 టైప్ ఉంటుంది, DCP టైప్ ఉంటుంది, అండ్ M-foam టైప్ ఉంటుంది, అండ్ K ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒక్కొక్క విధానానికి వాడతామండి ఇన్ జనరల్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏదైతే ఉందో ఇది ఏబీసీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనమాట. ఇందులో మోనో అమోనియం ఫాస్ఫేట్ అనేది ఉంటుంది ఇన్ జనరల్. ఇది A క్లాస్, B క్లాస్ అండ్ C క్లాస్ ఫైర్స్, అంటే సాలిడ్స్ కానివ్వండి, లిక్విడ్స్ కానివ్వండి, గ్యాసెస్ కానివ్వండి, ఇలాంటి 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైర్స్ కి మనము ఇది యూస్ చేస్తాం. ఇది జనరల్లీ ఎంత వెయిట్ ఉంటుంది? ఇది ఇందులో మనకి ఇది 2 kgs నుంచి స్టార్ట్ అవుతాయండి. 2 kgs నుంచి 250 kgs వరకు వెళ్తాయి. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకున్నది ఏంటంటే 6 kg కెపాసిటీ. సో ఒక ఇన్ జనరల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏదైనా వాడేటప్పుడు మనకి ఇక్కడ ఏ టైప్ అనేది కాదు, అది ఎన్ని కేజెస్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ దట్, ఏంటంటే ఇన్ జనరల్ మనము 4 kgs అండ్ 6 kgs అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం అనమాట. థింగ్ ఏంటంటే జనరల్ గా ఇప్పుడు 6 kg ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, ఒక రూమ్ ఉంది అనుకోండి, ఒక రూమ్ లో ఫైర్ యాక్సిడెంట్ అవుతే అంటే విత్ మినిమల్ ఎక్విప్మెంట్ ఏమన్నా, అంటే మినిమల్ స్టోరేజ్ కెపాసిటీ ఏదన్నా ఉంటే ఈ 6 kgs అనేది సరిపోతుంది. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద రూమ్ అన్నా వీ కెన్ క్లియర్. అంటే ఏం లేదు, ఒక మనిషి నేను ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళాలి అనుకోండి, ఒక 6 kg కెపాసిటీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటే నేను బయటకు వెళ్ళిపోగలను. ఓకే, యా, దట్ ఈస్ ద మెయిన్. స్ప్రెడ్ అయినటువంటి అంటే మనం ఇంకా స్ప్రెడ్డింగ్ కూడా కాదు, నేను ఎమర్జెన్సీ ఇప్పుడు రూమ్ మొత్తం అంటుకుపోయింది ఫైర్, బట్ నేను ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళాలి అంటే ఎక్కువ ఫైర్ అయినా పర్లేదు, నా వచ్చే వే అనేది నేను క్లియర్ చేసుకుంటూ బయటకు రావచ్చు. రూమ్ మొత్తం వచ్చినా కూడా మనం ఇది ఒక్కటి ఉంటే సేఫ్ గా బయటకు వెళ్ళొచ్చు. సో ఇన్ జనరల్ మనకి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవుతే మనము పాస్ మెథడ్ ని యూజ్ చేసి వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫైర్ యాక్సిడెంట్ అనమాట. సో థింగ్ ఏంటంటే ఈ పాస్ మెథడ్లో ఏంటంటే ఫస్ట్ ఏదైతే పుల్ ఏదైతే ఉందో, ఈ హుక్ ఏదైతే ఉందో, ఈ హుక్ పుల్ని చేయడాన్ని పాస్ మెథడ్లో ఫస్ట్ P అంటారు. అంటే ఏదైతే హుక్ ఉందో ఆ హుక్ అనేది ఒక సీల్ లాంటిది అనమాట. ఎందుకంటే లోపల ఉన్న పౌడర్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఫోమ్ కానివ్వండి, అది బయటికి రాకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ హుక్కి మనము సేఫ్టీ పిన్ లాగా పెట్టేసి ఉంటుందన్నమాట. సో దాన్ని ఫస్ట్ పుల్ P. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్. అంటే ఇన్ జనరల్ ఎక్కడన్నా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనం మొత్తం అంతా కొట్టాం కదా, ఎక్కడైతే ఫైర్ అవుతుందో ఆ ప్లేస్లో మాత్రమే మనం ఎయిమ్ చేస్తాం కాబట్టి, అదే ప్లేస్ని మనం ఫోకస్ చేస్తాం కాబట్టి దాన్ని ఎయిమ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ స్క్వీజ్ అండ్ స్వీప్. స్క్వీజ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఇందులో ఉన్న పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని బయటికి తీసుకోవాలి అంటే ఇది స్క్వీజ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఈ హుక్ తీసేసిన తర్వాత ఇది స్క్వీజ్ చేస్తేనే ఇందులో నుంచి పౌడర్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని స్క్వీజ్ అంటారు. ఎస్. అండ్ స్వీప్ ఏంటంటే ఫైర్ అనేది ఎప్పుడు ఒక దగ్గర ఆగదండి, సో అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అది ఎలా స్ప్రెడ్ అవుతూ ఉంటుందో అలా ఈ హ్యాండిల్ని కూడా మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈస్ పాస్ మెథడ్ ఇన్ జనరల్. సో ఇన్ జనరల్ ఏదన్నా ఉందనుకోండి, ఇలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందనుకోండి, మనకి ఇక్కడ ప్రెషర్ గేజ్ అనేది ఉంటుంది అనమాట. అందులో గ్యాస్ అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి. సో ఇక్కడ గ్రీన్లో ఉందనుకోండి, గ్యాస్ ఉంది అంటే ఇప్పుడు మనం స్క్వీజ్ చేస్తే అందులో నుంచి పౌడర్ ఖచ్చితంగా ప్రెషర్తో బయటికి వస్తుంది అని. ఒకవేళ గ్యాస్ లేదనుకోండి, మనకు అందులో నుంచి పౌడర్ అనేది బయటికి రాదు, అంటే ప్రెషర్తో రాదు. సో దాట్స్ వై వీ హ్యావ్ ఎ ప్రెషర్ గేజ్ ఓవర్ హియర్. అండ్ నాట్ జస్ట్ దిస్, you have something called refilling sticker on this, where you can see when it is refilled and next refilling date eppudu anedi telustundi, adi chuskochu. And ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఇది చూసుకున్నట్టు అయితే ఇందులో కూడా ABC ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని ఉంది. ఇది 6 kgs కెపాసిటీ అని ఇక్కడ ఉంది. ఓకే.
సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సాత్విక గారు, ఇప్పుడు జనరలీ ఒక్కసారి మనం యూస్ చేసామనుకోండి, మళ్ళీ ఇది మళ్ళీ లాక్ చేసేసి మళ్ళీ యూస్ చేయొచ్చు అంటారా? జనరల్గా ఏంటంటే లాక్ చేసి యూస్ చేయొచ్చు అంటే యూస్ చేయొచ్చు, కానీ 100% ఫుల్ అమౌంట్ ఆఫ్ ఇదేంటి పౌడర్ యూస్ చేసామని లేదు. హాఫ్ యూస్ చేసామనుకోండి ప్రెషర్ డౌన్ అవుతుంది, కాబట్టి మిగిలిన హాఫ్ అంతా యూస్ చేయడానికి రాదు, ఎందుకంటే ఆటోమేటికలీ ప్రెషర్ డౌన్ అవుతుంది. సో మీరు నెక్స్ట్ టైం ఆపరేట్ చేసినప్పుడు పౌడర్ పడుతుంది. కానీ ఇప్పుడు నేను ఏదైతే పాస్ మెథడ్లో ఎయిమ్ అండ్ స్క్వీజ్ అని చెప్పానో 3 and 4 ఆప్షన్స్, అది మీకు జరగదు, అది మిస్ అవ్వదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇంకా మనకి ఏది లేదు అనుకుంటే అది యూస్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ యూ టు ఇదేంటి ఒకసారి వాడిన తర్వాత రీఫిల్ చేసుకోవడం అనేది 100% సజెస్టబుల్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎక్స్టింగ్విష్ చేస్తాము అనేది చూపిస్తాను. దిస్ ఇస్ కాల్డ్ ఎయిమ్. ఏం చేయకుండా ఇది ప్రెస్ చేయకూడదు. ఏమవుద్ది అంటే మీరు పక్కకు పెట్టి మీరు ఇలా పెట్టి ప్రెస్ చేస్తే తొందరలో పౌడర్ అక్కడ పడకుండా ఇక్కడ పడుతుంది. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, అది ఆరిపోతుంది. ఇది ఏదైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందో ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది తీసేయండి, ఈ లాక్ తీసేయండి. సో ఈ ఏదైతే లాక్ ఉందో ఈ లాక్తో పాటు కొన్ని సిలిండర్స్కి ఇవి కూడా పెడతారు, ఎందుకంటే మిస్యూజ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి. సో ఇది చాలా ఈజీ, కత్తెర లాంటివి అవసరం లేకుండా ఇన్ జనరల్ జస్ట్ ఇలా పీక్తే వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా పాస్ మెథడ్లో ఫస్ట్ వచ్చేసి ఈ లాక్ తీసేయడం అనమాట. సో తీసేయండి, లాక్ తీసేసాం, ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇన్ జనరల్. సో ఏంటంటే ఈ లాక్స్కి కూడా కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తాయంటే, సో ఈ లాక్ కూడా మనం ఏం పెద్దగా లాగాల్సిన అవసరం లేదు, సింపుల్ గానే వచ్చేసింది. అవునండి, సింపుల్ గానే వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని బ్రాండ్స్ లో మనకి ఇలా రబ్బర్ది కూడా పెడతారండి, ఎందుకంటే లాక్ మళ్ళీ మిస్ప్లేస్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి పెడతారు. మనం ఈ లాక్ తీసేసాక బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా కింద పడిపోతూ ఉంటుంది, మనం జస్ట్ టచ్ చేసినా వచ్చేస్తుంది. బట్ ఇది మాత్రం మనం నోటీస్ చేయాలి, లేదంటే మనం ఎంత ప్రెస్ చేసినా రాదు. సో ఇది నోటీస్ చేయాలి. కొన్ని బ్రాండ్స్లో మాత్రమే ఇలా ఉంటుంది, మీ దాంట్లో ఇప్పుడు ఇది లేదు. సో ఇట్స్ ఈజీ టు యూస్. సో ఫస్ట్ వచ్చేసి పుల్ ఉంది కదా, సో ఇది ఫస్ట్ వచ్చేసి మనం పుల్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలనుకున్నాం సెకండ్ వన్ పాస్ మెథడ్. ఎక్కడైతే మంట చూస్తున్నామో అక్కడికి ఎక్కువ ఫోకస్ అనేది పెట్టుకోవాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. సో ఇలా ఏం చేసి తర్వాత మనం అనుకున్నాం కదా థర్డ్ వచ్చేసి స్క్వీజ్. సో ఇలా ఏం చేసి ఇలా స్క్వీజ్ చేస్తే ఆటోమేటిక్గా అందులో ఉన్న పౌడర్ అనేది వస్తుంది అన్నమాట. అంటే ఒక చేత్తో పట్టుకోవాలి, ఒక చేత్తో స్క్వీజ్ చేయాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇలా ఉంది కదా, సో ఒకటే షాట్ కి మొత్తం ఫైర్ వెళ్ళిపోయింది చూడండి. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ ఫైర్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి, గ్యాప్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫైర్ మైట్ ఇగ్నైట్. సో దానికోసం మనం ఇలా కంటిన్యూస్గా చేసేస్తేనే బెటర్. అయితే ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మనకి ఏదైతే లోపల పౌడర్ ఉందో ఆ పౌడర్ కనుక మ్యాప్ తక్కువ ఉంటే, అంటే ప్రాపర్ పౌడర్ కాకపోతే ఒక ఫుల్ ఎక్స్టింగ్విషర్ యూస్ చేసినా సరే అది ఎక్స్టింగ్విష్ అవ్వదు. ఇప్పుడు మనం యూస్ చేసిన పౌడర్ 100% ప్రాపర్ కాబట్టి జస్ట్ నార్మల్ కొంచెం ఇలా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఫైర్ అనేది మెజారిటీ వెళ్ళిపోయింది. యా, యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మంట ఆగినా కూడా ఇంకా అక్కడ కనిపిస్తూనే లైట్ కనిపిస్తుంది. అయితే నేను అదే చెప్తున్నాను ఏంటంటే ఇన్ జనరల్ వేరే వాళ్ళకి కూడా యూస్ చేయడానికి వస్తుందని జస్ట్ నేను మొత్తం కూడా స్క్వీజ్ చేయలేదు, జస్ట్ ఇలా నార్మల్ గా అన్నది వన్ షాట్ కే అంత పోయింది అనమాట. బట్ మనం కంప్లీట్ స్క్వీజ్ ఇచ్చి ఇంకొక 2 సార్లు కనుక ఏం చేస్తే మొత్తం పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఎక్స్టింగ్విషర్స్ ఉన్నప్పటికీ కూడా అపార్ట్మెంట్స్లో కానీ ఆఫీసెస్లో కానీ ఎలా దాన్ని యూటిలైజ్ చేయాలి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అన్న విషయం చాలా మందికి తెలీదు. సో ఇవాళ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఇదొక అవేర్నెస్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ట్రైనింగ్ సెషన్స్కి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీసెస్లో కానీ ఇట్లా అటెండ్ అయితే మంచిది కదండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ట్రైనింగ్స్ చేస్తూ ఉంటారు. ఇవాళ మళ్ళీ ఫైర్ వచ్చింది, ఒకసారి లైవ్ లో చూపిస్తాను. ఇక్కడ ఆగింది కదా, మళ్ళీ ఫైర్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో, సో వీఆర్ గోయింగ్ టు స్క్వీజ్ ఇట్. ఓకే, పోయింది చూడండి, కంప్లీట్లీ పోయింది సారీ. ఓకే. అండ్ యుల్ నాట్ బిలీవ్ ఇప్పుడు ఏదైతే సిలిండర్ ఉందో వి స్టిల్ హ్యావ్ ఎ కెపాసిటీ ఇన్ ఇట్. ఓ సేమ్ వెయిట్ ఉంది, సేమ్ వెయిట్ ఉంది. ఎందుకంటే వి హార్డ్లీ యూజ్డ్ 1 kg కూడా యూజ్ చేయలేదు మనం, 6 kg. అందుకే అన్నాను ఇన్ జనరల్ ఒక మొత్తం కంప్లీట్ రూమ్ ఫైర్ అయింది అనుకోండి, ఇలాంటి ఒక ఎక్స్టింగ్విషర్ తోని మనం అట్లీస్ట్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్. ఇన్ పెద్ద రూమ్స్ ఏమైనా ఫైర్ అయినప్పుడు ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలు, మనిషి సేఫ్ గా వచ్చేయచ్చు బయటకి. అండ్ మీరు నోటీస్ చేసినట్టు అయితే మనం లాస్ట్ టైం ఫైర్ బాల్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇలాంటి ఫైర్ అయింది, నేను అన్న
ఫైర్ బాల్ ఏదైతే ఉందో అక్కడ వేస్తాం, అక్కడ వేస్తే అది మాత్రమే పోతుంది. ఇప్పుడు నేను చూసినట్టు మనం సెకండ్ టైం కనుక ఫైర్ ఇగ్నైట్ అయింది అనుకో వాట్ వి విల్ డు దగ్గర ఉండదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి మనం మెయిన్ డోర్ వెళ్ళే వరకు ఇంకా ఎక్కడెక్కడ ఫైర్ అంటుకుని ఉంటుందో, ఎక్కడెక్కడ ఫైర్ స్ప్రెడ్ అయి ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి అది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై టు యూజ్ లెస్ నెంబర్ ఆఫ్ ఫైర్ బాల్స్ అండ్ మోర్ టు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్న వాళ్ళందరూ ఆఫీసెస్లో కానీ లేకపోతే అపార్ట్మెంట్స్లో కానీ ఇవి ఎలా యూస్ చేయాలి అని ఖచ్చితంగా ట్రైనింగ్ సెషన్స్ లాంటివి ఏమైనా పెట్టుకొని తెలుసుకోండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇది అసలు అవేర్గా ఉన్నారా లేదా, ఎలా యూస్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.